ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకురాలు గీతా కుమారమ్మ. సో నాగుల పంచమి ఆగస్టు 16 అని కొందరు, 17 అని కొందరు. ఆ డేట్ ఒకటి క్లారిటీ తీసుకుందాము. నిజంగా పుట్టలో పాలు పోయడం అనేది శుభ సూచకమా? అసలు ఎందుకు పోస్తారు? అది ఖచ్చితంగా పొయ్యాలా? లాభం ఏంటి అనేది అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, నాగుల పంచమి 16 ఆగస్టు 17 పుట్టలో పాలు పోస్తారు అందరూ. నిజంగా ఆ పాలు పోయడం అనేది అది ఆనవాయితీగా వస్తుందమ్మా. అందరూ నేను పాలు తీసుకెళ్ళి పోస్తూ ఉంటారు. దానివల్ల లాభం ఏంటి? పొయ్యొచ్చా? మీరన్నట్టుగా ఆగస్టు 16, 17 అంటే నాగపంచమి వచ్చేసి 17వ తారీఖు జరుపుకుంటాము. అసలు ఈ పుట్టలో పాలు పోయడం అనేది ఉందా అనంటే మనకు ఆనవాయితీ అయితే ఉంది. ఎందుకు అంటే సర్పము అంటేనే మానవుడు అనే విషయం మనకు తెలుసు. మానవుడికి సర్పానికి చాలా చాలా రిలేటెడ్ ఉంటుందన్నమాట. సర్పం వేరు, మానవుడు వేరు కాదు. మానవుడి యొక్క జీవితం సర్పం పైన ఆధారపడి ఉంటది. ఇది ఎందుకు అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటాం ఈ కుండలిని జాగృతి, చక్రాస్ యాక్టివేట్ అని. వెన్నెముకలో మూలాధార చక్రంలో ఈ పాము అంటే సర్పము అనేది పెనవేసుకొని ఉంటుంది. సాధన వైపు వెళ్ళినప్పుడు మనము దాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ పామే ఇలా పైకి లేస్తూ వస్తుంది అనమాట. మన వెన్నెముక నుండి ఇట్లా. అందుకే ఇలా స్ట్రైట్ గా స్ట్రైట్ ఉండాలి అని చెప్తారు అట్లా. ఇది ఇంకొకటి ఏంటంటే ఈ నాగులు, ఈ సర్పాలు అనేది ప్రతి ఒక్క మానవుడిలో చాలా పాత్ర పోషిస్తాయి. ఏంటి అంటే జాతకరీత్యా సర్పదోషాలున్నా, నాగదోషాలున్నా, ఈ సంతానం కాకపోవడము, వివాహమే కాకపోవడము, తర్వాత కెరియర్‌లో గ్రోత్ లేకపోవడము, ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువ ఇబ్బందులు కలగడము, ఇవన్నీ కూడా ఈ సర్పాల వల్లే వస్తాయి. ఈ నాగదోషాలు, సర్పదోషాలు వల్ల. ఎందుకంటే మనకి నవనాగులు అని చెప్తారు. ఒక్కొక్క అంటే అనంత, వాసుకి, పద్మనాభ ఇలా ఒక్కొక్క నాగదేవతలు ఉన్నారన్నమాట. ఈ ఒక్కొక్క నాగదేవత యొక్క దోషమే మన జాతకరీత్యా మనం పరిగణిస్తాం. అది వాళ్ళకి ఏది ఉంది అనేది. కొంతమందికి నార్మల్‌గా సర్పదోషం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులుంటాయి. ఏ దోషాలు ఉన్నా కూడా ఈ నాగపంచమి తిథి నాడు సర్పానికి అంటే నాగులకి పాలుని సమర్పించడం ద్వారా ఆ దోషాలు కొంతవరకు తొలగుతాయి అనేది వాస్తవం. ఆ దోషాలు తొలగించుకోవడం కోసము, ప్లస్ నాగదేవత యొక్క అనుగ్రహం కోసము, తర్వాత కొంతమందికి జాతకాలలో ఈ పాము కాటు, గండాలు ఇవన్నీ ఉంటాయి కదా! ఇలాంటి గండాలు కూడా తొలగిపోతాయన్నమాట. ఇలాంటి విశేషమైన తిథి రోజు, మాసము రోజు మనం వాటికి పాలు గాని, నైవేద్యం గాని సమర్పించడం ద్వారా మీరన్నట్టుగా పుట్టలో పాలు పోయడం అనేది లేదు. పుట్టలో పాలు పోయడం ద్వారా వాటికి ఉన్న గృహము పుట్టనే కాబట్టి, స్థావరం పుట్టనే కాబట్టి, దానిని మనం డెస్ట్రాయ్ చేసిన పాపం మనకొస్తుంది. ఎందుకంటే ఆ మన్నంతా బంకగా అయిపోయి, గట్టిగా అయిపోయి, వాటికి ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. అవి అక్కడ ఉండవు కూడా. ఇలా పాలు పోయడం ద్వారా. అలాంటప్పుడు మనకి పాపం వస్తుందా రాదా? అంటే మీరు కొత్తగా చెప్తున్నారు అనేది కొంతమందికి ఉంటుంది. వాస్తవం నేను చెప్తున్నాను. పాలు సమర్పించాలి. పొయ్యడం కాదు. అంటే సమర్పణ వేరు, పోయడం వేరు. అంటే తీసుకెళ్ళి బొక్కలో పోసేస్తారు. అది పొయ్యడం. సమర్పించడం అంటే పుట్ట ఇక్కడ బయట ఉంటుంది. పుట్ట చుట్టూ బయట పోయండి. ఆ బొక్కల్లోకి పోయొద్దు పాలు. ఎలా అయినా కూడా గ్రహిస్తాయి. మీరు పాలు దేవతకు సమర్పిస్తున్నాము అనేది మన భావన అంతే. ఇంకొకటి మీరు పోసే పుట్టలో పాములు ఉంటాయా లేదా అనే విషయం పక్కన పెడితే మనం భావనతోనే పోస్తాం. ఇది దేవుడికి సంబంధించింది అని. ఇంకా నాగశిలలు ఉంటాయి కదా! నాగశిలలు ఉన్నప్పుడు మీరు ఎలా అయినా కూడా పోసుకోవచ్చు. ఎన్నైనా పోసుకోండి. లీటర్లు పోసుకోండి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే నాగశిలలు కాబట్టి పంచామృత అభిషేకం చేయొచ్చు. అన్నీ చేయొచ్చు. ఈ పుట్టలకి పోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పోయడం అనేది నేను చెప్తున్నా. జాగ్రత్తగా పొయ్యండి. సమర్పించండి. తర్వాత ఈ ఎగ్స్ అవి కూడా సమర్పిస్తుంటారు. ఈ ఎగ్స్ అస్సలు సమర్పించొద్దు ఆ రోజున. అవి పగిలిపోయి అక్కడంతా స్మెల్ అదంతా ప్రతి ఒక్కరికి వెనకాల వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఎవ్వరికి ఇబ్బంది లేకోకున్నట్టు మనం చేసుకోవాలి. ఏ పూజనైనా, ఏ కార్యక్రమమైనా. ఇంకొకటి ఈ పుట్టకి పాలు పోసే దాంట్లో పోటీలు పడుతుంటారు. నేను ముందొచ్చాను, నేను వెనకొచ్చాను. ఏదో ఇప్పుడు అక్కడ పాము ఉంది, నాగదేవత ఉంది, నేను పోస్తేనే స్వీకరిస్తుంది, నువ్వు పోస్తే స్వీకరించరు అన్నట్టు ఈ లేడీస్ చాలా పోటీలు కూడా పడుతుంటారు. పుట్టల దగ్గర చూస్తుంటాం. అలా ఎవరు గొడవ పడొద్దు. ఒకరినొకరిని తోసుకోవద్దు. నిదానంగా మనం దేవుని కార్యం చేస్తున్నాం కదా! దేవత కోసం కొంతపాటి సమయం మనం వెచ్చించలేమా? కొంతపాటి సమయం మనం వెచ్చించి, మనం ఈ పుట్టకి ఈ చలిమిడి నైవేద్యము అంటే నువ్వులుంటలు, చలిమిడి, బియ్యంతో చేసిన ప్రసాదము, ఆవు పాలు సమర్పించండి. మీకు దొరికితే ఆవు పాలు లేదా ప్యాకెట్ పాలు ఏదైనా కూడా మనం అనుకూలమే చూస్తాం. ఇంకా ఆవు పాలు దొరకనప్పుడు
ప్యాకెట్ పాలు. ఈ పిల్లలు కాని వాళ్ళు కానీ, ఈ పెళ్లి కాని వాళ్ళు కానీ పుట్టకి పాలు సమర్పించిన తర్వాత అక్కడ తడిచి ఉంటుంది కదా! మన్ను. హ్మ్. తడి మన్ను ఉంటుంది కదా! హ్మ్. ఈ పిల్లలు కాని వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు స్వీకరించాలి. స్వీకరిస్తే సంతానం కలుగుతుంది అంటే అనేది దాన్ని ఉంది. నోట్లో తినాలి. 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 ఇంకా కొంచెమే హుహు. తినాలి. ఇంతింత అది ఏం కాదు. కాదు. హ్మ్. కొంచెమే తినాలి. హ్మ్. తర్వాత ఎవరికైనా ఈ పెళ్లి కాని వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ పుట్టమన్నుని వాటర్‌లో కలిపేసి నెక్స్ట్ డే స్నానం చేయడం ద్వారా కూడా హుహు. వాళ్ళకి కళ్యాణ ప్రాప్తిరస్తు కలుగుతుంది అంటారు. కళ్యాణం జరిగే అవకాశాలు ఉంటాయంటారు. ఎందుకంటే ఈ సర్పదోషాలు, నాగదోషాలు ఉండడం వల్లే ఈ వివాహాలు ఆలస్యం కావడం కానీ, సంతానం ఆలస్యం కావడం కానీ జరుగుతుంది. ఇంకోటి కొంతమందికి మనం వింటుంటాం అబార్షన్స్ అవును. అయితుంటాయి. అవును. మిస్‌క్యారేజెస్ అవుతుంటాయి. అవును. ఈ మిస్‌క్యారేజెస్ కూడా ఈ నాగదోషాలు, సర్పదోషాల వల్లనే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదేంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ దీనికి అవును. కూడా పోతుంటారు. అవును. ఐవీఎఫ్ ఐవీఎఫ్ దీనికి. దీనికి కూడా పోతుంటారు. అవి కూడా సక్సెస్ కావు. సక్సెస్ రేట్ తక్కువుంటుంది కొంతమందికి. డాక్టర్స్ కూడా చెప్తారు. ప్రయత్నం చేస్తామండి సక్సెస్ రేట్ తక్కువుంది మీ హ్మ్. ఆవిడకి అని. కొంతమంది ఐవీఎఫ్ చేసుకొని కూడా సక్సెస్ హ్మ్. కాకోకున్నట్టు ఇబ్బంది పడే వాళ్ళుంటారు. ఇలాంటి వాళ్ళకి మనం వ్యక్తిగతంగా జాతకం చూసినప్పుడు చెప్తాం. ఏంటి హ్మ్. పూర్తి ప్రాబ్లమ్ అనేది. ఇప్పుడు మనకి నాగపంచమి తిథి ఉంది కాబట్టి, ఈ రోజున ఈ పాలు సమర్పించేసి నాగదేవతలకి ఆ పుట్టమన్ను స్వీకరించడం ద్వారా ఏమో ఏ ఏ దేవత పుట్ట యొక్క అందుకే అంటారు. అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో ఎవరికి అవును. తెలుసు. ఏ పుట్టలో ఏముందో అని ఏముందో అని. అనుకుంటారు. అలాంటి అవును. యొక్క అదృష్టం మీకు కలగచ్చు. చెప్పలేం. మీ యొక్క నిరీక్షణకి ఈ నాగపంచమే ఒక అదృష్టకరమైన తిథి అయ్యుండొచ్చు. ఈ పుట్టమన్ను స్వీకరించడం ద్వారా కూడా సంతానం అనేది కలుగుతుంది. ఈ విధంగా సింపుల్‌గా ఈ పాలు పోయడం అనేది చేసుకుంటే చాలు. ఇంకొకటి ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే సర్పము అనంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి అని మనకు తెలుసు కాబట్టి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవచ్చు. అలాగే మానసాదేవి యొక్క స్తోత్రము చేసుకోవచ్చు. అలాగే నాగ కవచం కూడా పఠించవచ్చు. ఏదైనా కూడా మీకు అనుకూలం. మీ అనుకూలం కొద్దీ మీరు చేసుకోండి. ఏది ఇబ్బంది పడొద్దు. పుట్టలోకి వెళ్లి పాలు పొయ్యొద్దు. ఆ బొక్కల్లో వెళ్లి పాలు పొయ్యొద్దు ఆ అసలు. రోజు ఉపవాస దీక్ష ఎలా అది ఉండాలమ్మా? వాళ్ళ ఆరోగ్యరీత్యా ఎవరైతే అది. ఉపవాసం అని చెప్పరో, పూజ హ్మ్. అయిపోయిన తర్వాత పాలు తినేయొచ్చు. పోసొచ్చిన తర్వాత హ్మ్. తినేస్తారు. తింటారు కూడా. ఉపవాసం హ్మ్. అనేదైతే నియమం అయితే లేదు దానికి. మీరన్నట్టు ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఇలా చేస్తే ఉద్యోగం వస్తది. ఆర్థికంగా మెరుగుపడతారు. హుహు. అంటే ఏదైనా కూడా మనం సెల్ఫ్ వాళ్ళ ఆ! జాతకరీత్యా చూసినప్పుడు చెప్తాం మా ప్రాబ్లమ్ ఏంటి అది. అని. ఇప్పుడు ఆ! మనకి నాగపంచమి తిథి వస్తుంది కాబట్టి, ఇలా ఈ విధమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు దీనిని ఉపయోగించుకోండి అని చెప్తున్నాం మనం. హ్మ్. ఈ విధంగా పూజలు చేసి, ఈ విధంగా స్తోత్రాలు చేయడము, హ్మ్. ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా కూడా మనం అంటాం కదా! ఏ దేవత యొక్క అనుగ్రహం అవును. ఏ టైంలో మనకు లభిస్తుందో అని. లభిస్తుంది. ఆ టైం ఇదే కావచ్చు. అలా. కరెక్ట్‌గా చెప్పారు. నిజమమ్మ. సో, నిజంగా అమ్మ చెప్పినట్లు చేయండి. మనకి ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు, ఏముందో అన్నట్టు ఇది ఒక మంచి రోజు. అమ్మ చెప్పినట్లు పూజ చేస్తే అంతా మంచి జరుగుతది. థాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ.